వర్ధిల్లాలి. జై ముదిరాజ్, జై ముదిరాజ్. సాధిద్దాం 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 ముదిరాజుల హక్కులు సాధిద్దాం. ముదిరాజుల హక్కులు సాధిద్దాం. ముదిరాజుల హక్కులు సాధిద్దాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత. వర్ధిల్లాలి. ఈరోజు షాద్నగర్ తాలూకాలో పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజుల మేము ఎప్పటి నుంచి కూడా మాకు మున్సిపల్ చైర్మన్ అవకాశం రాలేదు. ఈరోజు మా వర్గానికి చెందిన అందే మోహన్ గారు గెలవడం జరిగింది. అది కూడా మంచి పెద్ద మెజార్టీతో గెలిచిండు. దానికి ఎమ్మెల్యే గారు మాకు సహకరించి చైర్మన్ పదవి మా అందే మోహన్కి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. అది మీరు గ్రహించండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా. అందే అంటానంటే అందే బాలరాజు ఆయన 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకే సేవ చేసిండు. దాని తర్వాత ఆయన కొడుకులు శ్రీనివాస్, మల్లేష్ ముదిరాజు కూడా బతికిన రోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీకే సేవ చేసిండ్రు. దాని తర్వాత ఆయన శ్రీనివాస్ కొడుకులు అందే మోహన్, అందే శ్రీకాంత్ ఇద్దరు కూడా అదే పార్టీకి సేవ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాం, అందే మోహన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ యువత ముందుకు వస్తుంది. మీరు కూడా చూస్తున్నారు. ఒకవేళ ఏదన్నా ప్రపంచం సృష్టించాలనుకుంటే అందే మోహన్తోనే షాద్నగర్ తాలూకాలో జరుగుతుంది. అది మీకు కూడా తెలుసు. అన్ని విధాలుగా వేరే విషయాల్లో మీరు మద్దతుగా ఉన్నారు. ఈ ఒక్క విషయము ఎప్పుడు రాలేదు. స్వతంత్రం వచ్చా కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఒక్కసారి మీకు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వేడుకుంటున్నాము. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎన్నంటి మేము ఉంటాం. మా మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే ఇంకోటి ఇయ్యని పక్షంలో మీరు తర్వాత ఇలా అంజయ్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఏం పరిణామాలు ఎదుర్కొన్నదో అది కూడా మనకు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక మీరు ఈసారి ఒక్కసారి పెద్ద మనిషి చేసుకుంటారా, అతలి వాళ్ళని ఒప్పిస్తారా, మీరు ఏం చేస్తారా మీ ఇష్టం. అది మాకు అందేమోహన్కి మాత్రం మున్సిపల్ చైర్మన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అందేమోహన్ మున్సిపల్ చైర్మన్ ఇస్తే ముద్రా సంఘం మొత్తం కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తారా? 60% నేను మాట ఇస్తున్నా. మీరు ఏమన్నానండి, 60% మాత్రం ఇయ్యాల కూడా కాంగ్రెస్లోనే ఉన్నాము. 70% నీకే చేస్తాం. రాబోయే ఎలక్షన్ అనుకో, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీలు అనుకోని ఎప్పుడన్నా అనుకోని చూడండి. ఇప్పుడు మా వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఏ పార్టీలు ఉన్నారో మీరు చూడండి. నా పేరు మంగ వెంకటేష్. నేను ముద్రా సంఘం తాలూకా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా యొక్క ముద్రాజుల తరపున శంకరన్న గారిది మేము ఒకటే కోరేది. ఎందుకంటే అందేమోహన్ 15-18 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్లో చురుకుగా పాల్గొంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. అదేవిధంగా శంకరన్న ఇంకా కానీ ప్రతాప్ రెడ్డి ఇంకా కానీ ఆయన మంచిగా పనిచేసిండు. అదే ఇంతకుముందు కూడా ఆయనకు మేము మున్సిపల్ కౌన్సిలర్ గెలిస్తే చైర్మన్ ఇస్తామనే అనే ఒక టాక్ కూడా బయటకు వచ్చింది. ముందు 5 సంవత్సరాల కిందనే. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా గెలిచిండు అధిక మెజార్టీతో. ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను ముదిరా సంఘం తరపున అందరి తరపున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకంటే ముదిరాజులు అందరూ మీరు ఒకటేనా అంటే అందరము పార్టీలకు అతీతంగా మా వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అందరం ముందుండి కొట్లాడదామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ పార్టీతో సంబంధం లేదు మాకు. తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరికైనా సరే మనకి ఎవరికి వచ్చి ఆపొచ్చినా మేము అందరం ముందు వస్తాము. దాని గురించి మాట్లాడుతూ నిర్ణయిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ ఒకసారి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను శంకరన్న గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా కోరుకుంటున్నాను. మాకు అందేమోహన్కు మనకు మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇచ్చి నువ్వు ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను మనం సెలవు తీసుకుంటాను. మున్సిపాలిటీ గురించి మరి మా అందే మోహన్ గారు భారీ మెజార్టీతో గెలిచాడు కాబట్టి మోహన్ గారు మళ్ళా గౌరవనీయులైన శంకరన్న గారి ఎన్నింటనే వండుకుంటూ ఆయన అభిమానిగానే ఉండుతున్నాడు. మరి మేము చాలామంది ముదిరాజులము ఆయనకు ముందు ఇంకా సహకరించినాము. ఎప్పటి నుంచో సహకరిస్తున్నాము, ఇంకా సహకరిస్తాము. మా ముదిరాజు మోహన్ గారికి మన మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలి. ఇవి ఇస్తేనే న్యాయం, ఇది లేకపోతే అన్యాయము. కాకపోతే అప్పటి నుంచి మా మామ అందే బాలరాజు గారు ఆయన పార్టీకి పనిచేసిండు, ఆయన కొడుకులు పనిచేసారు.
ఆయన మన్మలు పని చేస్తున్నారు. మా ముద్రాజులో మొత్తం మా సర్వస్వం మీకే పని చేస్తున్నామన్న. నువ్వు అన్నీ తెలిసినాడు. గౌరవనీయులైన మా శంకరన్న గారికి మేము విన్నపం ఏంటంటే మాకు మా ముద్రాజు బిడ్డకు మా అందమోహన్కు మున్సిపల్ చైర్మన్గా ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇస్తేనే న్యాయమన్నా, ఇవ్వకపోతే అన్యాయమన్నా. మేము ముద్రాజులము నీకు ఎప్పుడు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో నీకు మేము ఎన్నెంటో ఉండి పనిచేస్తామన్నా. నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు నేను మీకు ఎంత సాయం చేయాలో మీరు ఉంటే మేము చేస్తాన్నావు. ఆ విధంగానే నీ వెంకనే ఉంటామన్నా. మాకు ఇప్పుడు బలం వస్తుంది కాబట్టి మాకు ఎన్నడూ కూడా ఈ 50 సంవత్సరాల నుంచి మా అందేంకా తాత ఈ జానంపేట ముద్రాజు ఆయన కూడా ఈ పార్టీకే పనిచేసిండు. మా అందరిలో కుటుంబం మొత్తం టోటల్గా మా ముద్రాజు కుటుంబం టోటల్గా ఈ కాంగ్రెస్ పార్టీకే పనిచేసారు. ఈ పార్టీలు వచ్చినాయి తర్వాత వచ్చినాయి. మరి మీ చేతిలో ఉంది కాబట్టి మా పిల్లగానికి మా అందమోహన్ ముద్రాజు గారికి మీరు మార్కెట్ చైర్మన్ ఇవ్వడము. నేను కుడుముల బాలరాజ్ ముద్రాజ్ కరీంనగర్ మండల్ ముద్రా సంఘం అధ్యక్షుడిని. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మాట్లాడేది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ పదవి మా ముద్రాజులకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతోటి మాట్లాడడం జరుగుతుంది. ఒక్కసారి కూడా మరి ముద్రాజులు షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఎత్తున ఉన్న ముద్రాజులకు ఒక్కసారి కూడా అవకాశం దక్కలేదు. వేరే కులస్తులకే ఇంతకుముందు సర్పంచులు కానీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచులు కానీ మున్సిపల్ ఏర్పడినప్పుడు చైర్మన్లు కానీ అవకాశం దక్కింది కాబట్టి మొట్టమొదటిసారి మా ముద్రాజులకు అవకాశం దక్కింది కాబట్టి ఎమ్మెల్యే శంకరన్న మా పైన మరి దయ ఉంచి మా ముద్రాజుకు అందమోహన్కు ముద్రాజుకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారిని కోరుకోవడం జరుగుతుంది. జై ముద్రాజ్. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రోజు ఒక వ్యక్తి ముదిరాజు సంబంధించినటువంటి అందమోహన్ గారికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి యావత్ ముదిరాజ్ జాతి అంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రోజు స్థానికంగా ఉన్నటువంటి మా ప్రియతమ నాయకుడు శ్రీ వీర్లపల్లి శంకరన్న గారు బడుగు బలహీన వర్గాలకు న్యాయంగానే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా ఈరోజు షాద్నగర్ తాలూకాలో 50,000 ఓట్లకు పైచీలుగా ఉన్నటువంటి ముదిరాజులను ఏ పార్టీ తీసుకున్నా ఏ ఎమ్మెల్యే తీసుకున్నా ప్రతి ఒక్కరు ఈ జాతికి అన్యాయం చేసినటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, అన్న దయచేసి ఈరోజు గతంలో మీ వెనకే ఉన్నాం, రేపు భవిష్యత్తులో మీ వెనకే ఉంటాం. ఖచ్చితంగా ఒక ముదిరాజు జాతికి మీరు అంకితం చేస్తున్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. దానికి అందమోహన్ అర్హుడే. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువజన సంఘం అధ్యక్షుడిగా అదేవిధంగా షాద్నగర్ తాలూకాలో అందేవేసిన పైచేయిలో ఈరోజు అందమోహన్ ఉన్నాడు. కాబట్టి రేపు అందమోహన్కి ఇస్తే కాంగ్రెస్ పార్టీని ఇంకా పెద్ద ఎత్తున చైతన్యం చేసి అన్ని కార్యక్రమాలని ముందరకు తీసుకుపోయేటువంటి సత్తా ఈరోజు అందమోహన్ గారికి ఉంది. ఆయన వెనుక ఈరోజు షాద్నగర్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ యువకులు కానీ గుజరాత్ జాతి కానీ మిగతా సబండ జాతులు కూడా ఈరోజు అందమోహన్కు చైర్మన్ పీఠం ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రజాభిప్రాయం మేరకు ప్రజల సర్వే అయినా సరే తీసుకొని అందమోహన్ గారికి ఇస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చర్చని మరొకసారి దృష్టిలో పెట్టుకొని ముదిరాజు ముద్దుపిండి అయినటువంటి అందమోహన్ గారికి చైర్మన్ పదవి ఇస్తే రేపు భవిష్యత్తులో ముదిరాజ్ జాతి మొత్తం కూడా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న వెంట ముందుండి మేము అన్ని రకాలుగా ప్రతి ఒక్క బాధ్యత మా భుజ స్కంధాల మీద వేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించడం కోసం కూడా 100% మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పార్టీలో ముదిరాజులం అంటే ఏంది, ముదిరాజులు ఉన్న జనాభా ప్రాతిపదికన అన్ని పార్టీల్లో చూసుకుంటే అన్ని పార్టీలను అనలైజ్ చేసుకుంటే 5 మందిని గెలిచినాము. మన అధికార పార్టీలోనే 2 ఉన్నాము. కాబట్టి వీర్లపల్లి శంకరన్న గారు ఎమ్మెల్యే గారు ఒక ముదిరాజులను మరియు బీసీలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి మున్సిపాలిటీ పీఠాన్ని మన ముద్దుబిడ్డ అందమోహన్ గారికి ఇస్తే యావత్ ముద్రాజ్ సంఘానికి ముదిరాజులకు మరియు బీసీలందరికీ న్యాయం చేసినట్టు అవుతుందని మేము కోరుకుంటున్నామన్నా. అదే శంకరన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.